నమస్కారం అండి. నా పేరు వెంకట్ నాయక్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత, ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు ఒక తాను ముక్కలే అయినా సరే మేము వేరు గూటికి సంబంధించిన వాళ్ళని చెప్పి చెప్పుకునే ప్రయత్నంలో గత కొద్ది కాలంగా కొంత రాజకీయం నడుస్తుంది. 2019లో రాజకీయ నాయకులు పుట్టుకొచ్చిన వాళ్ళలో బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ గారు అయితే, మొన్నటికి మొన్న మాధవలత గారు అని చెప్పి వీరంచి హాస్పిటల్కి సంబంధించిన యజమానురాలు పుట్టుకొచ్చారు. బండి సంజయ్ గారు చాలా సందర్భాల్లో హిందుత్వం, మతము, ముస్లింలు, దేశభక్తి అంశాలను పదే పదే బోధిస్తున్న బండి సంజయ్ గారు కరీంనగర్కి ఏం చేశారు, కరీంనగర్ పార్లమెంట్కి ఏం చేశారని చెప్పి ఏదైనా అడగడానికి పోతే వారి దగ్గర ఒక సమాధానం ఉండదు. ఒక మాట అంటే జై శ్రీరామ్ అని వెంటనే అనేస్తారు, మన చెవిలో పూలు పెడతారు, కొద్దిసేపు పక్కన కూర్చోబెడతారు. వాళ్ళ రాజకీయం అలాంటిది. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా తీయంగానే, ఫేస్బుక్ తీయంగానే మాధవీలత అని చెప్పి చాలా వస్తున్నారు. ఏం తప్ప అని చెప్పి కొంచెం డీప్గా సెర్చ్ చేసే కొద్దీ తెలిసిన విషయం ఏంటంటే, ద సో కాల్డ్ పెద్ద ఛానల్స్ అన్నిటికీ పైసలతో మేనేజ్ చేసి హిందుత్వం అనే ముసుగు వేసి వారు కొంచెం హైదరాబాద్ టికెట్ తెచ్చుకోవడంలో కీలక పాత్ర పోషించారని తెలిసింది. మరి ఏదైనా చేశారా, దేశం కోసం, ధర్మం కోసం ఏదైనా చేశారంటే ఏం చేయలేదు. కేవలం వాళ్ళు ఎంపీగా టికెట్ తెచ్చుకోవడం కోసం మాత్రమే చేశారు. దాన్ని దేశభక్తిగా రుద్దే ప్రయత్నం చేశారు. వాళ్ళ పిల్లలు పోలేదు, బడికి పోలేదు అన్నారు. వాళ్ళు ఐఐటీలో చదువుతున్నారు. కొంతవరకు ధర్మం పేరుతో మన పిల్లల్ని కొంచెం అగ్రెసివ్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు వారు. కొంతవరకు డీప్గా స్టడీ చేసే క్రమంలో కోవిడ్ టైంలో చాలామంది బాధపడ్డారు. చాలామంది హాస్పిటల్స్ వాళ్ళని దోచుకున్నాయి. కోవిడ్ అనే ఒక వ్యాధిని ఒక భూతంగా చూపించి వాళ్ళని దోచుకునే ప్రయత్నం చేశారు. ఆ చేసుకున్న వాటిల్లో వీరించి హాస్పిటల్ కూడా వన్ ఆఫ్ ద రోల్ అని చెప్పి చాలా మీడియా ఛానల్స్లో అప్పుడు వచ్చినాయి. దాన్ని వాళ్ళు ఏ విధంగా క్లెయిమ్ చేసుకున్నారో తెలియదు. కానీ రాజకీయాలంటే సేవ, రాజకీయాలంటే ప్రజల శ్రేయస్సు, రాజకీయాలంటే సామాజిక న్యాయం, రాజకీయాలంటే ఆర్థిక స్వావలంబన, రాజకీయాలంటే సంక్షేమం దిశగా తీసుకెళ్ళి విద్యా విషయంలో, వైద్యం విషయంలో కానీ, లేకపోతే అట్టడుగు వర్గాల వాళ్ళని అప్లిఫ్ట్ చేసే విషయంలో కానీ, వాళ్ళని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, వ్యాపార పరంగా వాళ్ళని పైకి తెచ్చే విషయంలో అని చెప్పి ఒక విజన్తో చేసేది రాజకీయం. మరి వీరు చేసేది ఏంటి? రాజకీయమేనా? రాజకీయమా, ప్రచారమా, మ్యానిపులేషనా, ప్రజల చెవులో పూలు పెట్టేదా, విద్వేషమా ఏంటి? ఒకవైపు ఓవైసీ ఒక మత రాజకీయాలని హైదరాబాద్ వేదికగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటే, ఆల్రెడీ చేసి ఉంటే, సేమ్ అదే వేలో మాధవలత గారు చేశారు. ఎందుకు వారి గురించి చెప్పాల్సి వచ్చిందంటే, ఈ దేశ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయిన రాహుల్ గాంధీ గారి మీద పిల్లలు లేరు, కుటుంబం లేదు, ఈ దేశం గురించి ఏం తెలుసు అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేసింది. మరి మీ మోడీ గారికి ఉన్నాయా ఇవన్నీ? వారికి లేదు. మరి మీ మోడీ గారికి ఉన్నారా? రాహుల్ గాంధీ గారి గురించి కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మాట్లాడే కామన్ సెన్స్ అయినా ఉంటుందా? మీకు ఉంటుందా? కనీసం ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా సేవ చేసినట్టు ఏమైనా ఉందా? ఎవిడెన్సెస్ ఉందా మీ దగ్గర? కనీసం ప్రజాస్వామ్యం అంటే తెలుసా? రాజ్యాంగం అంటే ఏంటో తెలుసా? అసలు ఈ దేశ ప్రజల సంక్షేమం ఏంటో తెలుసా? పెద్ద పెద్ద మేధావులు, గొప్పవాళ్ళు ఈ దేశం కోసం ఏం చేశారో తెలుసా? యాగాల పేరుతో నెయ్యి దాంట్లో పోసేసి ఒక మంచి యూట్యూబ్ ఛానల్ మంచిగా గట్టిగా పట్టుకొని వాటిలో మంచి ఇంటర్వ్యూలు ఇచ్చి వ్యూస్ తెచ్చుకొని కాంట్రవర్షియల్ థింగ్స్ చేసి, సార్ మీరు ఎంత వాటికి ఎంత ఇచ్చారో తెలీదు, మీరు పైసలతో చేసారా, ఇంకేదో చేశారా సెకండరీ. మిమ్మల్ని టికెట్ ఇస్తే వెంటనే రాజాసింగ్ గారు మొగోళ్ళ జరగలేదా ఇక్కడ అన్నారు. అక్కడ అర్థమైపోయింది మీ దగ్గర అసలు మీరు ఏ ఉద్దేశంతో అక్కడ టికెట్ తెచ్చుకున్నారని చెప్పి. మీరు రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారా? మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా? ఒక మాట స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నామంటే, అసలు ఎటువంటి వ్యక్తులను మన రాజకీయాల్లో చూస్తున్నాము? పోరాటం చేసే వాళ్ళని చూస్తున్నామా? లేకపోతే అట్లా గాల్లో వచ్చిన వాళ్ళని చూస్తున్నామా? గాల్లోకి వచ్చి గాల్లో మెడలేసి ఈ ప్రజల యొక్క చెవులో పూలు పెట్టే వాళ్ళని చూస్తున్నామా? అసలు డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసా? ఒక వైద్యంలో హెల్త్ విషయంలో ఈ పేద ప్రజలు ఎంత బాధపడతారు, వాళ్ళు కొన్ని విషయాలను బేర్ చేయలేరు అని చెప్పి మినిమం ఒక కాన్షియస్ విషయం తెలుసా మీకు? కరోనా టైంలో మొత్తం రక్తం పీల్చిరు, ఇట్లా రక్త మాంసాలను పీల్చిరు, ఒక భయాన్ని, భూతాన్ని సృష్టించారు మీరు. ఈరోజు ఇంత గొప్పగా మాట్లాడుతుంటే మాకే ఏదో వినడానికి విడ్డూరంగా అనిపిస్తుంది. ఈ దేశాన్ని నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ.
ఈ దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం ఉంది, కానీ ఈ దేశ వ్యవస్థల్ని కూల్చడంలో బీజేపీ పార్టీ భాగస్వామ్యం ఉంది. కొంతమంది సరే మీలాంటి వాళ్ళే కావచ్చు, అర్థ మేధస్సుతో ఉండి ప్రజలకు ఏం కావాలో చేయకుండా వాళ్ళ కేవలం వాళ్ళ మెదడును సాటిస్ఫాక్షన్ చేయడం కోసం మీరు కొన్ని అంశాలను తీసుకొస్తారు. యూ పీపుల్ ఆర్, మీరు డెవలప్మెంట్ని ఆకాంక్షతో వచ్చిన వాళ్ళు కాదు, మీరు సెలబ్రిటీలు. హంగులు హార్బాటాలు చూపించుకునే తప్ప మురికి వాడల్లో కూర్చొని పనిచేసే వాళ్ళు కాదు. మీరు పేద ప్రజల చెమట వాసలను చూసేవాళ్ళు కాదు. మీరు ఒక సెలబ్రిటీ కల్చర్లో వచ్చిన వాళ్ళు. మీరు మిమ్మల్ని సెలబ్రిటీలుగానే చూస్తారు. చేయండి, ఒక భారత్ జోడో యాత్రలాగా ఒకటి చేయండి, న్యాయయాత్రలాగా ఒకటి చేయండి, పేద ప్రజలను హక్కున చేర్చుకోండి. మీరు సాధ్యమవుతుందా? మీ మోడీకి సాధ్యమవుతుందా? మీకు సాధ్యమవుతుందా? ఎవరికి సాధ్యమవుతుంది? అట్లా వాళ్ళ బాధను దగ్గర నుండి తెలుసుకోండి. టీవీలో ఇంటర్వ్యూలు చేసుకుంటే అయిపోతుందా? టీవీలో స్టూడియోలో కూర్చుంటే అయిపోతుందా? ఏసీలో మోదీ గారు కానీ, బండి సంజయ్ కానీ, రాజసింగ్ గారు కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన మాధవలత కానీ నిజంగా ప్రజల ఆదరణ లేదంటారా? ఓన్లీ కెమెరా ముందు అట్లా లైక్లు ఉన్నాయి కదా, లైక్లు ఉన్నాయి, సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి, వ్యూస్లు ఉన్నాయి, షేర్లు ఉన్నాయి, సోషల్ మీడియా ఇదంతా. ఒకప్పుడు సినిమా హాళ్ళకు పోయి సినిమాలు చూసేటోళ్ళం, తర్వాత టీవీ రూపంలో ఇంట్లోకి వచ్చింది, ఇప్పుడు ఫోన్ చేతిలోకి వచ్చింది, ఇట్లా తిప్పంగానే వస్తున్నాయి, వాళ్ళే వస్తున్నాయి. అది ఎట్లా వస్తున్నాయి మాకు అర్థం కావట్లే. మొత్తం మనోళ్ళకి అక్కడ అవే కనబడుతున్నాయి. ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇంత అంత ఒక్క రూపాయి ఇవ్వకుండా చేస్తున్నారు వీళ్ళంతా. మీరు ఏం పే చేయకుండా చేస్తున్నారు వీళ్ళంతా. ఎంత సోషల్ మీడియా హైపు. మీరు సక్సెస్ అయ్యారు అంతే, కానీ ప్రజా సంక్షేమంలో మీరు సక్సెస్ అవుతారని కాదు. ప్రజల నిర్ణయం చాలా గొప్పది, ప్రజలు చాలా గొప్పోళ్ళు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళకి, వాళ్ళే గొప్పోళ్ళు. ఈ సోషల్ మీడియా కల్చర్ని, ఈ సెన్సేషన్ని దేన్ని పట్టించుకోరు. జాడిచ్చేదంటారు ఒక సందర్భంలో. మొత్తం మహిళలు, హిందూ సమాజం అంతా రేపు హైదరాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులంతా మాధవలత గారి కండగా నిలబడబోతున్నారు, అసదుద్దీన్ ఓవైసీ మీద గెలవబోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర లిఖించబోతున్నారు అని చెప్పేసినటువంటి ఒక వాదన ఉంది. దీనిపైన మీ అభిప్రాయం? కనీసం హైదరాబాద్ యొక్క చరిత్ర గురించి కూడా మీకు తెలియదు. హైదరాబాద్లో ఎన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎన్ని బాధలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అవి కూడా మీకు తెలియదు. ఎవరి వాళ్ళకి నేనేమంటున్నా అంటే అంతకుముందు ఏడున్నారు, అంతకుముందు ఇక్కడ లేరా, అంతకుముందు ఆంధ్రాలో ఉన్నారా? అంటే ఇక్కడ వాళ్ళు కాదా? ఎక్కడున్నారు మరి అంతకుముందు? కోవిడ్ టైంలో ఒక్కొక్క డాక్యుమెంటరీ చూస్తే బాధ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. అక్కడ చూపించాల్సింది మీ చిత్తశుద్ధి ఎందుకు? అక్కడ గడ కనబడేది కష్టాల్లో ఉన్నప్పుడు. చిల్లర ఆరోపణలో మీరు చిల్లర తీసుకునే ఆరోపణలో మాకేం తెలుసు, కాకపోతే బయటకు వచ్చినాయి కాబట్టి చెప్తున్నాము. చాలామంది ఆవేదన పడ్డరు, బాధపడ్డరు. అప్పుడు కోవిడ్ టైంలో అందరూ ఇళ్లలో కూర్చున్నాము. అరే చాలామంది ఇబ్బంది పడ్డరు అంటే అది ఎక్కడ ఇబ్బంది పడ్డరు మేమే చూస్తాము. వీరించి హాస్పిటల్ వీరించి హాస్పిటల్ మాకేం తెలుసు? అప్పుడే కదా బయటకు వచ్చింది అది. మరి అప్పుడే క్లెయిమ్ చేసుకుంటే అయిపోయేది. మరి సడన్గా ఒక విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఏవికి అయింది కాబట్టి ఇక్కడ కూడా ఆ రూపంలో ఉంటేనే బాగుంటుందంటే ఒక రూపం అంతే, కనపడే రూపాలు మాత్రమే, కష్టపడే వ్యక్తులు కాదు, కష్టపడే వ్యవస్థలు కావు, ఒక అపీరెన్స్ అంతే. కాబట్టి ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏదైనా మాట్లాడేటప్పుడు మీరు ఇంత కథలు చేసేవాళ్ళు మీరు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గురించి కానీ మాట్లాడాలంటే మీకు లేదు. అసలు మీ గురించి కూడా మాట్లాడడానికి మాకు ఇష్టం లేదు. ఫస్ట్ మీ గురించి మాట్లాడి మిమ్మల్ని హైలైట్ చేయాల్సిన అవసరం ఏముంది? కానీ ఈ సెన్సేషనల్ థింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ సెలబ్రిటీ మ్యాటర్ని తీసుకొచ్చి ఏదో ఉద్ధరిస్తున్న సమాధానానికి అని చెప్పి మెసేజ్ ఇచ్చుడు ఏదైతే ఉందో అది ఎంతవరకు మీకు కానీ మీ పార్టీ కానీ కరెక్ట్ కాదు, ఈ ప్రజాస్వామ్యాన్ని కూడా కరెక్ట్ కాదు. మీ నాయకుడికి కానీ కుటుంబం అంటే తెలియదు, కుటుంబ విలువలు అంటే తెలియదు, కుటుంబమే లేనటువంటి వ్యక్తి మీ నాయకుడు అని చెప్పేసి రాహుల్ గాంధీ అని చెప్పేసి వారు విమర్శించారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం, వాళ్ళ పార్టీ నాయకుడైన మోడీ గారికి ఏమో పెద్ద కుటుంబం ఉందా? పెద్ద కుటుంబం ఉంది, పెద్దవాళ్ళు ఉండి. ఒక విషయం ఏంటంటే చేసుకున్న భార్యను కూడా వదిలిపెట్టుకున్నారు కదా వాళ్ళు. ఇట్లా మాట్లాడడానికి మాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ కుటుంబ వ్యవస్థల గురించి మాకు కొత్తగా గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఒక మాట స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నామంటే ప్రజాస్వామ్యంలో మతం కంటే, మత విద్వేషాల కంటే, మత భావజాలాల కంటే ప్రజల యొక్క మేలే, ప్రజల కొరకు చేసే పనే అల్టిమేట్గా రాజకీయ నాయకుడిని డిసైడ్ చేస్తున్నది. మీరు ఎన్ని చిచ్చులు పెట్టినా ఏం చేసినా కూడా వాటికి స్పేస్ లేదు. అవి పూజారులు చూసుకుంటారు.
మత పెద్దలు చూసుకుంటారు. అవన్నీ ఈ దేశంలో ఉన్న అంశాలే. మీరు రెచ్చగొట్టి కొంతమందిని ఏమో హిందుత్వవాదం పేరుతో రెచ్చగొడతారు. మీ కొడుకులు మీ కూతుర్లు ఏమో ఐఐటీలో చదువుతారు, పెద్ద చదువులు చదువుతారు, అమెరికాలో చదువుతారు, వాళ్ళకి రాజభోగాలు ఉంటాయి. మా పిల్లలు మా వాళ్ళు బడుగు బలైన వర్గాలకు సంబంధించిన పిల్లలేమో మతం ముసుగులో పోయి కొట్లాట్లో పోయి కేసులు పాలై ఇబ్బంది పడాలి. మాకు చదువులు అవసరం లేదు, మాకు శాస్త్రీయ విద్య అవసరం లేదు, మాకు సైంటిఫిక్ టెంపర్ అవసరం, మాకు ఏం అవసరం లేదు. మీరు చెప్పే చెత్త మాటలు విని మీ యూట్యూబ్ సోదులు విని మీరు పేడ్ బ్యాచ్ మొత్తం విని మేము చెడిపోవాలి. మీరే సుఖంగా హ్యాపీగా ఉండాలి. మీ వాళ్ళని బయటికి రమ్మని చెప్పరాదండి. మరి ఊరేగింపులు వేయి కొట్లాడకి సిద్ధం కాదని చెప్పరాదండి. మరి జెండాలు ఊపని చెప్పండి. మధ్యలో ఎక్కడైనా చేస్తారా? మీ వాళ్ళు జెండాలు ఊపుతారా? విజిల్ రాదు, జెండాలు ఊపడం రాదు, ఏం రాదు. అంత శుద్ధపూస ముచ్చట్లు ఉంటాయి. మేమేమో కష్టపడి మీకోసం పల్లకిలు మోయాలి. ఈ దేశంలో నిజమైన హిందువులారా ఒకటి గమనించండి. 2014 నుంచి కాదు మనం ఇవన్నీ నేర్చుకున్నది. ఎప్పటి నుంచో మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ఉన్నాయి. అవి కాపాడుకుంటూ వస్తున్నాం. దాని పేరు చెప్పుకొని రాజకీయం చేస్తున్నారు వీళ్ళు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ పోతే రాజకీయాల్లో రాలేరు. సేవ చేయాలి, కష్టపడాలి, రాజ్యాంగ విలువలు తెలియాలి, ప్రజాస్వామ్య విలువలు తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే రాజకీయాలు చేయడానికి అర్హులు అవుతారు. ఇదే అర్హతలు. చివరిగా రేపు ఒకవేళ 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పేసి బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ చెప్తాడు జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం? ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఈ దేశానికి రాజ్యాంగమే శ్రీరామ రక్ష. ఈ దేశానికి రాజ్యాంగమే శ్రీరామ రక్ష. రాముడు కనుక ఇప్పుడు ఉండుంటే రాజ్యాంగమే పరమావధి అనేటోడు. రాముని యొక్క ఒక ఆకాంక్ష కూడా రాజ్యాంగమే ప్రధానంగా ఉండేది. కాబట్టి బీజేపీ నాయకులను నెత్తికెక్కించుకుంటే ఈ దేశం ఎంత విధ్వంసకరంగా మారుతుందనేది ఉంటేనే తెలిసిపోతుంది. కాబట్టి దేశ ప్రజలు గమనించాలి. రాజ్యాంగంలో ఉన్న విలువల్ని, రాజ్యాంగంలో ఉన్న ప్రధాన అంశాలను కనుక తీసేస్తే ఈ దేశంలో ఉన్న ఒక మత సామరస్యం ఎటుపోతుందనే ఉద్దేశాన్ని ఈ దేశ ప్రజలు గమనించాలి. ఈ హెచ్చరికలను దేశ ప్రజలు గమనిస్తేనే మనం మంచి వైపు వెళ్ళగలుగుతాం, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రజలే గమనించాలి. నమస్కారం.